అప్పుడే నిద్రలేచిన చెన్నపట్నం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న సమయంలో సెంట్రల్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన సత్యవతి టాక్సీ ఎక్కింది. తార్ రోడ్డు మీద రాత్రి కురిసిన మంచు నల్లపిల్ల పౌడర్ సింగారంలా ఉంది. సత్యవతి ఆలోచనలాగే టాక్సీ జారిపోయింది. తను చేసింది పొరపాటేమో. పొరపాటేమిటి? ఆత్మగౌరవం గల ఏ స్త్రీ కూడా ఆ సమయంలో తనలాగే ప్రవర్తిస్తుంది. కానీ ఆమె అంతరాంతరాల్లో ఏదో మూల నుండి అది తప్పేమో అని వినిపిస్తోంది. తనకి తల్లి లేదు, తండ్రి లేడు. అన్న తనని పెంచి పెద్దదాన్ని చేశాడు. ఇప్పుడు తను చేసిన పని వల్ల అన్నయ్య బాధపడతాడేమో. ఏమైనా ఇక ఆలోచించడం అనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. ముందు సంగతే ఆలోచించాలి. రాయపేట పోస్టాఫీస్ వచ్చింది. హాస్పిటల్, రాయపేట హైరోడ్, శ్రీపురం వీధి, అదిగో ఇల్లు. ఈ టాక్సీలో ఇలా తిరుగుతుంటేనే బాగుంటుంది అనుకున్న సత్యవతి టాక్సీ ఆగగానే యంత్రంలా ఇంట్లోకి నడిచింది. అమ్మా, అత్తయ్య వచ్చిందే అని సత్యవతి అన్న కొడుకు 6 ఏళ్లవాడు ఒక కేక పెట్టగానే ఉప్మా చేస్తున్న వదినగారు, పేపర్ చూస్తున్న అన్నగారు ఒక్క ఉదుటున వాకిట్లోకొచ్చారు. ఏంటే చెల్లి, టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కి దగ్గరకు వచ్చేవాణ్ణిగా, రాజేడి అన్న అన్నగారి మాటలకు సత్యవతి తెల్లబోయింది. అన్నగారు వచ్చిరాగానే రాజును గురించి అడుగుతారని ఆమె అనుకోలేదు. ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. ఇంతలో వదినగారు అడ్డుపడి రక్షించింది. ముందు మొహం కడుక్కుని కాఫీ తాగుదుగాని రావమ్మా, అన్న చెల్లెళ్ళు తర్వాత మాట్లాడుకుందురుగాని అని సత్యవతిని లోపలికి తీసుకెళ్లిపోయింది. మనసులోనే వదినగారికి 1000 దండాలు పెట్టుకుని లోపలికి వెళ్ళింది సత్యవతి. ప్రస్తుతం ఈ ప్రశ్న తప్పించుకున్నా గాని ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్నకు జవాబిచ్చి తీరాలి. ఏం చెప్పాలా అని ఆలోచించిందామె. జీవితం అంటే ఆ క్షణంలో రాజేడి అన్న ప్రశ్నగా కనిపించింది. ఈ ప్రశ్నకు జవాబు తను సరిగ్గా ఇవ్వలేదు. తరతరాల నుంచి ఈ దిక్కుమాలిన దేశంలో ప్రతి స్త్రీ ముందుగా నీ భర్త ఏడి అన్న ప్రశ్నకు జవాబు చెప్పి తీరాలి. అలా జవాబు చెప్పలేని స్త్రీని పతితగా, కొలటగా లోకులు చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో సత్యవతి ఏం చెప్పాలో నిర్ణయించుకోలేకపోయింది. తను ఆలోచించకుండా రాజును వివాహం చేసుకున్నానేమో అని క్షణం సందేహించింది కూడా. సత్యవతికి 4 వైపుల నుండి ఒకే ఒక్క ప్రశ్న ఎదుర్కొంటోంది. రాజేడి, రాజేడి, ఎక్కడే నీ భర్త అని. పార్వతి పుట్టి నుంచి విజయవాడొచ్చింది. నిండు చోలాలతో ఉన్న ఆమెను చూస్తుంటే పండి కోతకొచ్చిన చేను జ్ఞాపకం వస్తోంది. ఆమెతో ఆమె తల్లి కూడా వచ్చింది. రాగానే సత్యవతేది అని రాజునడిగింది. పుట్టింటికి వెళ్ళింది ఆ నడతను. 2 మగవాళ్లను వదిలి పుట్టినింటికి వెళ్లవలసిన అవసరం ఏం వచ్చిందా అనే ఉద్దేశంతో అంతా కులాసాగా ఉన్నారా అని ప్రశ్నించింది. ఆహా అనే రాజు జవాబులో అపశృతి వినిపించినా ఆ గంభీరమూర్తి మళ్లీ ప్రశ్నించలేదు. ఆ రాత్రి ఆనందరావుని మరదల్ని పుట్టింటి పంపించారట, ఎందుకు అని దబాయించిందామె. పాపం అన్నగారి మీద బెంగ పెట్టుకుందట, చిన్నపిల్ల అన్నాడాయన. తమ్ముడు తనకి ఎక్కిరింపుగా ఇచ్చిన సంజయ్షిని మరింత ఘాటుగా అప్పగిస్తూ ఈ అమాయకుణ్ణి ఏమడిగి ప్రయోజనం లేదని నిర్ణయించుకున్న పార్వతి నిట్టూర్పు విడిచి ఒత్తిగిల్లి పడుకుంది. ఘనీభవించిన నైరాస్య పదంలో తటిల్లేకలా ఒక పిపాస, 4 వైపులా కమ్ముకున్న వాన ముసురులో ఒక నీరెండ, గమ్యమేదో తెలియని మహారణ్యం మధ్యలో ఒక కాలిదారి, మహానది మధ్యంలో బ్రతుకు సుడి తిరుగుతుంటే ఒక చొక్కాని. ఇవి దొరకడం చాలా కష్టమే అయినా మానవుడు అవి దొరుకుతాయనే ఆశతోనే జీవిస్తాడు. ప్రస్తుతం సత్యవతికి శర్మ అలా కనిపించాడు. విచిత్ర ప్రకృతి గల ఆ యువకుడు తెనాలిలో జన్మించాడు. తెనాలి ఆంధ్రదేశానికి ఎంతోమంది కళోపాసకుల్ని ప్రసాదించింది. సుప్రసిద్ధ కథా రచయితలు శ్రీ వెంకటాచలం, కొడవగంటి కుటుంబరావు, గోపీచంద్, ప్రఖ్యాత నటులు స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తెలుగు సినిమా తెరకు కూడా ప్రఖ్యాత నటీనటకుల్ని ప్రసాదించింది తెనాలి. కాంచనమాల, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు తెనాలి నుంచే వచ్చారు. ఈ శర్మ కూడా తెనాల్లో జన్మించాడు. సత్యవతికి శర్మ నటనన్నా అతని మాటలన్నా ఒక విచిత్రమైన ఆకర్షణుంది. రాజు వీరింట్లో ప్రవేశించక మునుపు శర్మ అదే గదిలో అద్దుకుండేవాడు. అతను ఏం చేస్తుండేవాడో, ఏం తింటుండేవాడో కేవలం ఆ సర్వాంతర్యామికే ఎరుక. తర్వాత ఒకరోజు హఠాత్తుగా అతను గది ఖాళీ చేసి వెళ్ళిపోవడం, అదే గదిలో రాజు ప్రవేశించడం, ఇష్టాన్నే ప్రేమ అనుకుని భ్రమపడి అతని వివాహం చేసుకోవడం సినిమారీలులా ఒక్కొక్కటే జరిగిపోయాయి. ఈనాడు అదే శర్మ గొప్ప నటుడయ్యి ఫ్రెంచి కథల్లో రాజకుమారుల్లా
బీచ్ ఒడ్డున కనిపించేసరికి సత్యవతికి చాలా ఆనందం అనిపించింది. తన అదృష్టం బాగాలేక ఈ రాజుని వివాహం చేసుకున్నాను, ఎంత పొరపాటు అనుకుంది. కొన్ని క్షణాల్లో స్త్రీ ఆలోచించగల ఆలోచనల్ని తలుచుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఆమె మనస్సే పేలవమైందో పరిస్థితులే ఆమెకు ప్రోద్బలమిస్తాయో నిర్ణయించి చెప్పడం కష్టం. అథవా అలా ఎవరైనా నిర్ణయించినా అది పూర్తిగా తప్పని మరో స్త్రీ రుజువు చేస్తుంది. సత్యవతి మనసులో చాలా బలహీనత ఉంది. వచ్చిన చిక్కెక్కడంటే అది బలహీనత అని ఆమె ఏమాత్రం తెలుసుకోలేదు. అలా తెలుసుకోగలుగుంటే తనున్న ఆ పరిస్థితుల్లో శర్మతో స్నేహం తిరిగి ప్రారంభించడం ఎంత ప్రమాదకరమో ఆమె అర్థం చేసుకోగలిగేది. సత్యవతి, ఎప్పుడొచ్చావు అన్న శర్మ ప్రశ్నకి సత్యవతి చాలా చలాకీగా జవాబిచ్చింది. నువ్విప్పుడు పెద్ద యాక్టర్ అయిపోతివి, ఇంకా నేను జ్ఞాపకం ఉంటాననుకోలేదు అంది. సామాన్యంగా నటనే జీవనాధారంగా పెట్టుకున్న వాళ్ళు ఒక అలవాటుకు గురవుతారు. అది ఏంటంటే నిత్య జీవితంలో కూడా నటించడం. సత్యవతి ప్రశ్నకి శర్మిచ్చిన జవాబు ఒక విధంగా నటనే అని చెప్పాలి. ఆ జవాబు ఇది. ఆ ప్రశ్నే నిన్ను అడగాలనుకుంటున్నాను సత్య. వలచి పెళ్లి చేసుకున్న భర్త, ఊడి నిండిన సంసారం, నీకు నేను జ్ఞాపకం ఉన్నానా అని నా సందేహం. వలచి పెళ్లి చేసుకున్న భర్త అనగానే రాజు జ్ఞాపకం వచ్చాడు. వలపు ఎంత నిర్ధకమైన మాట! ఈ మాటకే తను భ్రమపడింది. సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ అధికంగా కనిపించే ఈ మాట జీవితంలో ఇంత ఎండమావి అవుతుందేమిటి? అసలు ప్రపంచంలో వలపు అనేది లేకపోతేనే ఎంతమంది రచయితలు దీన్ని గురించి ఎందుకు రాస్తారు? ఎంతమంది గాయకులు దీనిని గురించి ఎందుకు పాడతారు? సుందరమైన ఇంద్రధనస్సు కొన్ని క్షణాల్లోనే విశ్వాంతరాళంలో లయించిపోయింది. ఒకవేళ ఈ వలపు కూడా అంతేనేమో. ఇంద్రధనస్సు సౌందర్యం నిలిచే కనుకుంటే మనకు అలవాటైపోతుంది. ఆ మహాసౌందర్యం సామాన్యమైపోతుంది. వలపు కూడా శాశ్వతంగా ఉంటే దాని మాధుర్యం విషంగా పరిణితి చెందొచ్చు. ఏమిటి ఆలోచిస్తున్నావు సత్యవతి అన్న శర్మ ప్రశ్నకి ఆలోచనలు జారిపోగా తలెత్తి చూసింది సత్యవతి. ఆమె కనుకొలుకుల్లో కలవపువ్వు రేకుల మీద నిలిచిన ఒంటరి వర్షబిందువుల్లా 2 కన్నీటి బిందువులు నిల్చున్నాయి. అదేమిటి సత్య, నీకేమైనా కష్టం కలిగించానా అన్నాడు శర్మ ఆశ్చర్యపోయి. లేదు శర్మ, ఏవో ఆలోచనలు నన్ను బాధిస్తున్నాయి. నువ్వు నటుడివి, ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? నీకు తల్లిగాని స్త్రీని తల్లిగా, భార్యగాని స్త్రీని భార్యగా నువ్వు నటించేటప్పుడు నీ మనసు ఎలా ఉంటుందో చెప్పగలవా? సత్యవతి వేసిన ప్రశ్నకి శర్మ ఆశ్చర్యం ఎక్కువయ్యి, అలా అడగడంలో అంతరార్థం నాకేమీ తెలియడం లేదు సత్య. అయినా చెప్తున్నాను, ఉత్తమ నటుడెప్పుడు తన పాత్రలో లీనమవుడు, కొంతవరకు మాత్రమే తదాత్మం చెందుతాడు. ఎంత ఉద్రేకకరమైన సన్నివేశమైనా తన భార్యగా ఉన్న స్త్రీ భార్య కాదని, తన తల్లిగా ఉన్న స్త్రీ తల్లి కాదని తప్పకుండా అతనికి జ్ఞాపకం ఉంటుంది. కేవలం అది నటనే అని సెట్టు మీద నుంచి దిగిన తర్వాత ఆయా వ్యక్తులకి తనకి ఎలాంటి సంబంధమూ ఉండదని గుర్తుంచుకోవాలి. అప్పుడే రంగం మీదనైనా జీవిత రంగంలో అయినా సక్సెస్ కావడం తేలిక అన్నాడు. నువ్వు అప్పటికిప్పటికీ ఒక్కలాగే మాట్లాడుతున్నావు శర్మ అంది సత్యవతి. నువ్వేదో బాధపడుతున్నట్లున్నావు సత్య. రేపు నాకు కాల్షీట్లు ఏమీ లేవు, మధ్యాహ్నం టీకి రాకూడదు, మాట్లాడుకుందాం అన్నాడు శర్మ. నాకు ఏదో చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ విషయంలో నీ సలహా తీసుకుందామనుకుంటున్నాను. రేపు టీకొస్తాను, ఇక వెళతాను అంది సత్యవతి. నడిచి వెళుతున్న సత్యవతిని దిగులుగా చూస్తూ కారు స్టార్ట్ చేశాడు శర్మ. జీవితానికి సాహిత్యానికి ఉండే సంబంధం ఎంతటి గాఢమైందో చాలామందికి తెలీదు. దేశ కాల సంఘటనలు రచనకి కొంత మట్టుకు ఆధారమైన రచయిత వీటికి సరైన రూపచిత్రణ చేసిన రోజున కొన్ని సమస్యలకి కొంత సమాధానం రావచ్చు. పూరించలేని మహా సమస్యల్లో జీవితం ఒకటి. క్షణక్షణం మార్పు చెందే మానవ జీవితం నీతి నియమాలను, సాంఘిక వ్యవస్థలను తనకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు పురోగమిస్తుంది. ఈ పురోగమనం సుఖజీవనం కోసం అని భ్రమిస్తాం, కానీ ఆ సుఖం లభించదు. నిన్న మనల్ని ఆశ్చర్యపెట్టిన మార్పు ఈ రోజున మామూలైపోతుంది. ఇలా నిరంతరం దృశ్యం మారుతూనే ఉంటుంది. ఈ మారే దృశ్యానికి సరైన రూపకల్పన చేసినవాడే ఉత్తమ రచయిత. ఈ విధంగా రాసిన ఈ వారం సంపాదకీయం తిరిగి చదువుకుంటే తనకే అర్థం కాలేదు. విజయవాడ నుండి వెలువడే ఒక సాహిత్య వారపత్రికకు యువకుడు, తనేదో అభ్యుదయ భావాలున్నవాడు అనుకుంటున్న శివరావు సంపాదకుడు. అట్టే రాజకీయాల జోలికి పోకుండా సాహిత్యము, కథలు మాత్రమే ప్రచురిస్తూ మెల్లగా కాలం గడుపుకొస్తున్నాడు.
విజయవాడ నుంచి వస్తున్న 4-5 పత్రికల్లో ఈ పత్రికే కాస్త సర్క్యులేషన్ ఉంది. పత్రిక పేరు కూడా అట్టే చెడ్డది కాదు, కటకం. ఈ పేరును గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కనీసం గంటైనా లెక్చర్ ఇస్తాడు శివరావు. ఈ గంట లెక్చర్కి సారాంశం ఒకటే: కటకం సాహిత్య రంగంలో ఉన్న కంటకాల్ని పెళ్లగిస్తుంది. ఏది ఏమైనా కొత్తగా కథలు రాసి అవి అచ్చు అవ్వాలని తాపత్రయపడే యువకులకు శివరావు గురువు. సామాన్యంగా ప్రతి రచయితకి పత్రికా సంపాదకుడిగా శివరావు కావలసినంత ప్రోత్సాహం ఇస్తాడు. మీరు తప్పకుండా పైకొస్తారనో, మిమ్మల్ని తప్పకుండా పైకి తెస్తాననో వాగ్దానం చేయడంతో రచయిత అవ్వాలని కలలుగంటున్న ప్రతివాడు శివరావు శిష్యుడిగా మారిపోతాడు. ఆ మాటకు ఆ మాటే. శివరావుకు కూడా నిజంగా వాళ్లను పైకి తేవాలనే ఉంటుంది, తనకిష్టమైన వాళ్ళని. ఈ విధంగా పైకి తేవాలనే మహోద్యమంలో అడుగడుక్కి అడ్డు తగులుతూనే ఉంటాడు. దానికి పెట్టుబడి పెట్టిన వెంకటపతి గారు. ఆంధ్రుల్లో ప్రతి నలుగురికి 3 రచయితలు, 1 విమర్శకుడు ఉండి తీరుతారు. అయితే వచ్చిన చావేమిటంటే వెంకటపతి గారు కవి, విమర్శకుడు కూడా కావడం. సామాన్యంగా ప్రతి వారం ఒక 10 పేజీల వ్యాసం రాసి కటకం మొహాన పారేయడం ఆయనకు అలవాటు. ప్రతి వారం రాసే వ్యాసాల్లో ఆయన సలహా ఇవ్వని సంస్థ అంటూ ఆంధ్రదేశంలో లేదు. నాటకాల వాళ్ళకి నాటకాలు ఎలా వెయ్యాలో, పూర్వం భరతుడు, సిద్ధేంద్రయోగి ఏం రాశారో, చరిత్రకారుడికి ఆడ బొమ్మ ముక్కు 6 అంగుళం మందాన రవివర్మ ఎట్లా చిత్రించేవాడో, డ్యాన్సు చేసే అమ్మాయిలు భామ కలాపంలో ఎలా భరతనాట్యం చెయ్యాలో యథావిధిగా సలహాలిస్తాడు. సామాన్యంగా ఈయన వ్యాసాలను చూసి అందరూ నవ్వుకుంటున్నా ఆయనకు మాత్రం ఆ విషయం తెలీదు. పైగా తనేదో గొప్ప విమర్శకుండని ఆయన అభిప్రాయం. ఎవరైనా చచ్చినా, ఏ మంత్రైనా రాజీనామా ఇచ్చినా ఈయన వెంటనే ఒక వ్యాసం రాసి పారేస్తాడు. కేవలం వెంకటపతి గారి వ్యాసాలే కంటకంలో సగానికి పైగా ఉంటాయి. ఇక మిగిలిన సగం పేజీలలో శివరావు ప్రోత్సాహమీదలుచుకున్న యువకులకి చోటు చాలడం లేదు. ప్రస్తుతం శివరావు హృదయపూర్వకంగా పైకి తేవాలనుకుంటున్న ప్రత్యేక స్త్రీ వెంకటపతి గారి కూతురు కామాక్షి. ఇప్పుడు ఆ కామాక్షి కటకం పత్రికా కార్యాలయంలోకి గులాబీ పువ్వులా ప్రవేశించింది. ఆమెకు దగ్గరగా 27 సంవత్సరాలుంటాయి. వెంకటపతి గారు మాత్రం 23 సంవత్సరాలు అని చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఎంతదాకా పెళ్లి కాకపోవడానికి అనేక కారణాలు చెబుతారు లోకులు. లోకులు చెప్పే ఈ కారణాల్లో ఒక్కటి నిజమైనా ఈ జీవితంలో ఆమెకు పెళ్లి కాదు అనేది నిర్వివాదాంశం. ప్రస్తుతం ఆమెను గొప్ప రచయిత్రిగా చేయమని వెంకటపతి గారు, చేస్తానని శివరావు అంటున్నారు. ప్రతిరోజు ఒక 2 గంటలు శివరావు దగ్గర శిక్షణ పొందడానికి ఆమె రచయిత్ర కావడానికి చేయవలసిన వాటిల్లో మొదటి మెట్టు. దీని వెనక పెద్ద ప్లాన్ ఉందని శివరావుకి తెలీదు. ఏది ఎలాగైనా కామాక్షి లాంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలు చాలా అరుదు. నల్లగా, పొడుగ్గా, ఆకర్షణీయంగా ఉండే ఈమె హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఆ బ్రహ్మకు కూడా తరం కాదు. ఆమెకి జీవితమన్నా, మనుషులన్నా చాలా చిత్రమైన అభిప్రాయాలున్నాయి. జీవితంలో మాధుర్యం ఉందన్నా, మనుషుల్లో మానవత్వం ఉందన్నా ఆమె నమ్మదు. ఇలాంటి కామాక్షి తండ్రి చెప్పినంత మాత్రం చేతనే కటకం ఆఫీస్కి శివరావు శుశ్రూష చేయడానికి వస్తుంది అంటే నమ్మబుద్ధి కాలేదు. తుఫానులా ఆఫీసులోకి ప్రవేశించిన కామాక్షి శివరావు సంపాదకీయం చదివి పకపక నవ్వడం ప్రారంభించింది. విరగబడి నవ్వుతున్న ఆమె నవ్వుకి శివరావు ఒళ్ళు మండిపోతోంది. ఏమిటండి శివరావు గారు, ఇది నాకే అర్థం కావడం లేదు, కొంచెం తాత్పర్యం సెలవిస్తారా అని మళ్లీ నవ్వడం ప్రారంభించిందామె. నువ్వు ఈ జన్మలో రైటరు కాలేవు, అలా అయితే నా చెవి కోసిస్తాను అన్నాడు చివరకు ఒళ్ళు మండి. తదాస్తు, మీ ఆశీర్వచనం సఫలమవ్వాలని నా కోరిక, లేకపోతే నీరాయడమేమిటి నా ముఖం. మరైతే ఎందుకొస్తున్నట్లు నువ్విక్కడికి? కేవలం తమరి దర్శన భాగ్యం కోసం తప్ప మరి నాకింక ఏ కోరిక లేదు అన్నదామె వ్యంగ్యంగా. చచ్చాం, కొంపదీసి నువ్వుగాని నన్ను ప్రేమించడం ప్రారంభించలేదు కదా అన్నాడు శివరావు ఫ్లాస్క్లో కాఫీ కప్పులో కొంచుతూ. పూర్తిగా మా జనకుడి అభిప్రాయం అదే అయినా నేను మాత్రం అలాంటి పని ఈ జీవితంలో చేయను అన్నదామె కాఫీ సిప్ చేస్తూ. ఆమె వంక అదోలా చూస్తూ, కామాక్షి అన్నాడు శివరావు. ఏం సుందరేశ్వరా అంది నవ్వుతూ ఆమె. నువ్వింత చక్కగా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావు? మీ శుశ్రూష చేయడం ప్రారంభించినప్పటి నుంచి. అడిగిన ఏ విషయానికి సూటిగా సమాధానం నీ జన్మలో చెప్పలేవు కదా? నా జన్మలో చెప్పలేనివి చాలా ఉన్నాయి. 1, నేను రైటర్ని కాలేనని ధైర్యంగా మా నాన్నకు చెప్పలేకపోవడం. 2,
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకో అని ఏ మగవాడితోనూ అనలేకపోవడం. 3. అక్కడికి చాలు. అయితే ఈ 2 పనులు మీ నాన్నచేత చేయించాలని ప్రయత్నించడం మాత్రం శోచనీయం. సూటిగా ఒక్క మాట అడుగుతాను చెప్పు. జీవితంలో నువ్వే మగాడినైనా ప్రేమించగలవా అని. నేను ప్రేమించినా నన్ను ప్రేమించగల దౌర్భాగ్యుడెవడో ఇంత మటుకు తటస్థించలేదు. మరి నేను విన్న కథలు వేరుగా ఉన్నాయే. 27 ఏళ్లదాకా పెండ్లి కాకుండా ఉంటే కథలకేం భాగ్యం, కావలసినన్ని అంది నవ్వుతూ. మరైతే మీ నాన్న నీకు 23 ఏళ్ళంటాడేమిటి? ఓరి నీ అమాయకత్వం పాడుగాను. ఆయన చెబితే మాత్రం నా ముఖం చూస్తే తెలియట్లేదా? నీ మొహానికేం నల్ల కలువలు వికసించినట్లుంటుంది. నాకు పెళ్లి కాకపోవడానికి లోకులు చెప్పే ముఖ్య కారణాల్లో ఇదొకటి. ఏంటి? నేను నల్లగా ఉండడం, ఇంకొకటి నా క్యారెక్టర్ మంచిది కాకపోవడం. నలుపు సరే, క్యారెక్టర్ మంచిది కాకపోవడం నేను నమ్మను. నమ్మితే నీకయ్యే నష్టమేమిటి? అయినా నమ్మకపోవడానికంటే నమ్మడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఏంటవి? నేను మగవాళ్ళని చూసి సిగ్గుపడను. స్త్రీగా ఆకర్షించే పదార్థం ఏదైనా నాలో ఉందని నాకు జ్ఞాపకం ఉండదు. మగవాళ్లతో తిరుగుతాను. ఏ మగవాడిని కేర్ చేయను. నేను మంచిదాన్ని కాదు అనేందుకు ఎంతకంటే ఆధారాలు ఏం కావాలి అన్నదామె నిర్లిప్తంగా. నువ్విలా మాట్లాడి పెద్ద పొరపాటు చేస్తున్నావు. లోకంలో అందరూ చూడు, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎప్పుడూ చెప్పుకోరు. అందుకే వాళ్ల తప్పుల్ని చెప్పడానికి మా నాన్న వ్యాసాలు రాస్తుంటాడు అని పకపకా నవ్విందామె. అంతలోనే సీరియస్ అయిపోయి, ఏంటో శివరావు, జీవితం ప్రారంభించే మొదటి రోజుల్లో ప్రతి పువ్వు మన కోసమే వికసిస్తూ ఉంటుందనుకుంటాం. కొన్నాళ్లు పోయిన తర్వాత గాని అవి ఎడారి పువ్వులని మనకు తెలీదు అంది గాఢంగా నిట్టూరుస్తూ. నీ మనసులో అగ్నిపర్వతాలు కూడా కొన్నున్నాయని నేనెప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ణి. అది కొంత మట్టుకు నిజమేనని ఇప్పుడు అనిపిస్తోంది అన్నాడు శివరావు. అగ్నిపర్వతాలు కాదు శివరావు, మన అందరి మనసుల్లోనూ ఎడారి పువ్వులు కొన్నున్నాయి. మహాభయంకరమైన ఎడారిలో ఒక చిన్న వయాసిస్సు. ఆ వయాసిస్సు పక్కన 2 ఆకులతో ఒక చిన్న ఖర్జూరపు చెట్టు. ఆ ఖర్జూరపు చెట్టుకి 1-2 పువ్వులుండొచ్చు. అప్పుడప్పుడు దారి తప్పిన ఒంటరి ఒంటి ఏదైనా బక్క చిక్కిన తన మెడసాచి ఆ పువ్వును అందుకుంటే అదృష్టం. ఆ పువ్వుదో ఈ ఒంటిదో ఆలోచించేందుకు ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండరు. నువ్వు జన్మతః రైటర్వి. ఇప్పుడు ఒప్పుకోబుద్దేస్తోంది. ఎంత చక్కగా చెప్పగలిగావు అన్నాడు శివరావు. ఇందాకే కదా ఈ జన్మలో రైటర్ని కాలేనన్నావు. పిడకలు చేయమన్నా చేస్తాగాని రాయడం మాత్రం చేస్తే రాయను అంటూ లేచిపోయింది కామాక్షి. ఆమె వెళ్లిన వైపు తదేకంగా చూస్తూ అలా ఉండిపోయాడు శివరావు. బందర్ దగ్గర చిన్న పల్లెటూరులో శివరావు పుట్టాడు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. అందులో ప్రత్యేకం కృషి చేసినవాడు కూడా. శివరావు తల్లి చనిపోవడం వల్ల ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ కొంచెం దేశసేవ, నాగరికత రంగరించిన మనిషి కావడం చేత మద్రాసులో కాపురం పెట్టవలసొచ్చింది. ఎందుకో శివరావు మనసులో తండ్రిని అసహించుకున్నాడు. దరిమిలా ఇతడు BA పాస్ అవడమో, తండ్రి ఇతనికి ఇష్టంలేని వివాహం చేయడమూ జరిగింది. తండ్రి భయం వల్ల వివాహమైతే చేసుకున్నాడు కానీ ఆమెను తన భార్యగా చూడలేకపోయాడు. ఆ అమ్మాయి నల్లగా ఉంటుంది. ఇతనికి నలుపంటే పరమ అసహ్యం. అందుచేత ఆ అమ్మాయిని వదిలేసి బెజవాడొచ్చాడు. కటకం పత్రికకి ఎడిటర్గా పనిచేస్తున్న ఈ శివరావుకి వివాహం కాలేదనే వెంకటపతి గారి ఉద్దేశం. ఉద్దేశాన్ని అతడు ఖండించలేదు. కామాక్షిని ఎలా అయినా శివరావుకి కట్టబెట్టాలని వెంకటపతి గారి ఉద్దేశం. అది శివరావు గ్రహించలేదు. కామాక్షికి ఇష్టం లేదు. ఫైల్స్ అన్నీ కట్టి ఇంటికి వెళ్లడానికి లేచాడు శివరావు. అతను వాకిట్లో అడుగుపెట్టగానే రాజు ఎదురయ్యాడు. రాజు శివరావు కలిసి చదువుకున్నారు. మిత్రులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుని కృష్ణకేసి నడిచారు. కృష్ణ ఒడ్డంబడే పాత బ్రిడ్జి దగ్గర ఇసుకలోకి దిగి ఇద్దరూ కూర్చున్నారు. రాజు, చిక్కిపోయావేం? ఈ మధ్య ఏం జబ్బు పడలేదు కదా అన్నాడు శివరావు రాజు వంక చూస్తూ. శరీరానికి ఏ రోగం లేదు అని నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు రాజు. అంటే మనసుకేదో బాధ ఉందన్నమాట. ఇప్పుడే నేను ఒక అమ్మాయి దగ్గర ప్రతి మనిషి మనసులోనూ ఎడారి పువ్వులు వికసిస్తూ ఉంటాయని పాఠం నేర్చుకున్నాను అన్నాడు శివరావు. ఎవరా అమ్మాయి? కామాక్షేనా అన్నాడు రాజు. నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా శివరావు. ఇలాంటి కొత్త కొత్త సూక్తులు కనిపెట్టేవాళ్లు ఇంకెవరూ లేరు. ఏంటోయ్, కామాక్షి నీకెలా తెలుసు అన్నాడు శివరావు. మొదట్లో ఆ పిల్లని నా కంటగట్టాలని చూశాడు వెంకటపతి గారు. నువ్వు చాలా అదృష్టహీనుడివి, అలాంటి రత్నాన్ని పోగొట్టుకున్నావు అన్నాడు నిట్టూరుస్తూ శివరావు.
మరైతే ఆ రత్నాన్ని నువ్వెందుకు తలదాల్చకూడదు అన్నాడు రాజు నవ్వుతూ. నా సంగతి నీకు తెలుసుగా, నాకు నలుపంటే అసహ్యం, లేకపోతే తప్పకుండా ఆమెను చేసుకుందును. సరేలే, మీ ఆవిడితో పోట్లాడి పంపించేశావా? మీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో. అదే చిత్రం, ప్రేమించని నేను పెండ్లాన్ని వదిలేశాను, ప్రేమించి నువ్వు పెండ్లాన్ని వదిలేశావు. ప్రపంచంలో ప్రేమ అనేది అసలు ఉందా లేదా అని సందేహం అన్నాడు శివరావు. ఏమో, అది మీ రచయితలకే తెలియాలి. అడ్డమైన చెత్త రాసి మనుషుల బుర్రలు పాడు చేస్తారు. చచ్చా, మేమలాంటి వాళ్ళం కాదోయ్, సృష్టికర్తలం. మీరు ఆలోచించుకోనివన్నీ మేము ఆలోచించి పెడతాం. అది సరేగాని అసలేం జరిగింది? పోనిద్దు గోల, అసలేమన్నా ఉంటేగా చెప్పడానికి. మరి ప్రేమించుకున్నారు కదటోయ్, ఆ మాత్రం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేరు. నన్ను చంపక బాబు, పోదాం పద అన్నాడు రాజు లేస్తూ. వాళ్ళు మెల్లగా నడుస్తూ పీనుగుల వంతెన దగ్గరకు వచ్చేసరికి అక్కడేదో పెద్ద కోట్లాడ జరుగుతోంది. ఉండవాయ్, ఆ గోలేమిటో చూసొస్తాను అంటూ రాజు ఆ జనంలోకి చొరబడ్డాడు. ఆ గుంపు మధ్యలో లేడిపిల్లలా భయపడుతున్న ఒక ఆడపిల్ల నుంచునుంది. రాజు వినగా అక్కడ పొట్లాటేమిటో అర్థమైంది. ఆ అమ్మాయి ఒక మగవాణ్ణి మోసగించింది. అతడు ఊళ్ళో లేనప్పుడు ఎవరితోనో మాట్లాడిందట. వాడు రక్తం వచ్చేట్లు దాన్ని కొట్టాడు. ఆమె ఒంటిమీదున్న బట్టలు ఏ అవయవాన్ని సరిగ్గా కప్పడం లేదు. వాడు చావబోతున్నా కూడా ఆమె కిక్కురుమండం లేదు. యుగ యుగాలుగా తలెత్తలేని స్త్రీజాతికి ప్రతినిధి, దెబ్బతింటూ కూడా నోరెత్తని ఈ అమ్మాయ ఒక్క మాటకే అలిగి పుట్టింటికి పోయిన తన భార్య ఎవరు ఉత్తమ స్త్రీ? రాజు ఏదీ నిర్ణయించుకోలేకపోయాడు. వీళ్ళిద్దరిలో ఎవరి పద్ధతి మంచిదో కూడా అతను ఆలోచించలేకపోయాడు. శివరావు, రాజు ఇద్దరూ కలిసి రాజు ఇంట్లోకి వెళ్లారు. ఆనందరావు ఈజీ చైర్లో పడుకుని పేపరు చదువుకుంటున్నాడు. ఏమోయ్ శివరావు, ఎలా ఉంది మీ పత్రిక అని పలకరించాడు. మీ తమ్ముడి ప్రాక్టీస్లా ఉందండి అంటూ కూర్చున్నాడు శివరావు. ఇంతలో పార్వతి బయటకొచ్చి, ఏమయ్యా శివరావు, ఎక్కడా కనిపించడం లేదు అంది. ఇంతలో పార్వతక్కయ్య అంటూ కామాక్షి లోపలికొచ్చింది. ఇదేంటి, నువ్విక్కడ కూడా తయారయ్యావు అన్నాడు శివరావు కామాక్షిని చూసి. మీ పత్రిక ఒక న్యూస్ చెప్తా రాసుకో. 1 గంట కిందట విజయవాడ నగరంలో ఆదర్శ భారత నారీ సంఘం అంటూ ఒకటి స్థాపించారు అంటూ లోపలికి వెళ్ళింది. కామాక్షికి మీకు ఇంత పరిచయం ఉందని నాకు తెలీదోయ్ అన్నాడు శివరావు రాజు వంక చూసి. అదేంటోయ్, కామాక్షిని చిన్నప్పటినుంచి ఎరుగుదాం. మా రాజుకు దీన్నే చేయాలనుకున్నాం. సరేలే, ఈ పిల్ల మాత్రం బంగారం కాదు. రాజా, మరదల్ని ఎప్పుడు తీసుకొస్తావురా? పెళ్ళైన పిల్లని ఇన్నాళ్ళు పుట్టింటి దగ్గర ఉంచడం అంత మంచి పని కాదు అన్నాడు ఆనందరావు. అన్న మాటలకి తల వంచుకున్నాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శివరావు వెళ్ళిపోయాడు. అదేనక్క, ఆ మండలికి నిన్ను అధ్యక్షురాలను చెయ్యాలని. నాకు వేరే వ్యాపకమేమీ లేదు. ఇంట్లో కూర్చుంటే ఏమీ తోచడం లేదు. ఏదో కాలక్షేపానికి సరదాగా. ఏమంటావ్ అంది కామాక్షి. నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇప్పటి నా పరిస్థితిలో అవన్నీ కుదరవు కదమ్మా అంది పార్వతి. పోనీ ఆ తర్వాతనే అనే ముందే చెబుతున్నాను అంది కామాక్షి. కిటికీలోంచి జగజ్జనని కనకదుర్గాదేవి ఆలయం మహోన్నతంగా దర్శనమిస్తోంది. అటు కేసి చూస్తున్న కామాక్షిని ఏవేవో విచిత్రమైన అనుభూతులు ఆవరించుకుంటున్నాయి. తన బ్రతుకంతా ఒక గులాబీ పువ్వు చేసి ఆ మహాశక్తి పాదాల ముందు అర్పిస్తే ఎంత బాగుంటుంది. ఆ క్షణంలో యముని మహిషపు లోహగంటలు అన్న శ్రీశ్రీ గేయపాదం అప్రయత్నంగా పైకంది. పార్వతి విచిత్రంగా చూసింది కామాక్షి ముఖంలోకి. ఇంతలోకే ఒక నల్లటమ్మాయి కాఫీ తెచ్చి అక్కడ పెట్టింది. ఎవరి అమ్మాయి అంది. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత కామాక్షి, నీకోసమే తెప్పించాను. ఈ అమ్మాయి పేరు లీల. వంట మనిషి కావాలన్నావుగా అంది పార్వతి. ఇంతకు ఎవరా అమ్మాయి? ఏమా కదా అంది కాఫీ సిప్ చేస్తూ కామాక్షి. ఎవరో ఇంటికి తీసుకెళ్ళి అడగరాదు, తెలిసిపోతుంది అని. లీలా, లీలా, ఒకసారి ఇలా రామ్మా. ఈవిడే వంట మనిషి కావాలంది, మరి వెళతావా అంది పార్వతి. నల్లగా పొట్టిగా అందవికారంగా ఉన్న ఆ లీల సరేనని తల ఊపింది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, అల్లరి చిల్లరి వేషాలు మాని హాయిగా పనిచూసుకో అని సలహా చెప్పి లీలని కామాక్షి వెంట పంపింది పార్వతి. కొందరి దృష్టిలో జీవితం అంటే చిల్లుపడ్డ బకెట్గా కనిపిస్తుంది. జీవితాన్ని అలా చూసేవాళ్లు సామాన్యంగా నష్టపోతూనే ఉంటారు. ఒక 4 రోజులు వంట చేసి 5వ రోజున లీల చెప్పకుండా పారిపోయింది అంది. ఆ సంగతి చెప్పడానికి పార్వతి దగ్గరకొచ్చిన కామాక్షి అసలు లీల ఎవరని అడిగింది.
లీల కథ లీల చెప్పుకున్న ప్రకారం ఏమిటంటే తను మంచి కుటుంబంలోనే పుట్టింది. తల్లి తండ్రి 2 అన్నదమ్ములు ఉన్నారు. నల్లగా వంకరగా పొట్టిగా చెట్టిముక్కుతో పరమ వికారంగా ఉండే తన ఆకారం చాలా అందమైందని ఆమె అభిప్రాయం. కుటుంబంలో దరిద్రం ఎక్కువ. ఒక్కొక్క పరిస్థితుల్లో తిండి కూడా సరిగ్గా ఉండదు. ఇంతలో తల్లి తండ్రి తనకు పెళ్లి చేశారని, ఆ మొగుడు నౌకరీ చేస్తూ ఆఫీసులో డబ్బు కాజేసి జైలుకెళ్లాడని చెబుతోంది. ఇది ఆమె కథ. ఆ అమ్మాయి చూపులు అనుక్షణం మగవాళ్ల వైపు ఆకలిగా చూస్తుంటాయి. పురుషుణ్ణి ఆకర్షించాలని ఈ అందవికారపు పిల్ల చేసే ప్రయత్నం చూస్తుంటే జాలి కోపము కూడా వస్తుంది. 4 ఏళ్ల పసివాడు మొదలుకొని 80 ఏళ్ల వృద్ధుడు వరకు అందరూ తననే చూస్తారని దాని అభిప్రాయం. అంతేకాదు గర్వం కూడా. పార్వతి చెప్పిన ఈ లీల కథ విని కామాక్షి ఆలోచించసాగింది. ఈ లీల అమాయకురాలు. తనలో ఎంతో ఆకర్షణ ఉందనే ఊహ ఆమెలో వేళ్లు తన్నుకుంది. ఈ అభిప్రాయం కాస్తో కోస్తో ప్రతి స్త్రీలోనూ ఉంటుంది. అప్రయత్నంగా తన వంక తను చూసుకుంది కామాక్షి. పార్వతి అది చూసి నవ్వింది. ఇవాళ పొద్దట్నుంచి అదోలా ఉంది పార్వతి. కొద్ది కొద్దిగా నడుంలో నొప్పులొస్తున్నాయి. కడుపులో ఏవేవో చిన్న కదలికలు ప్రారంభమయ్యాయి. పార్వతి తల్లి లోపలన్నీ సిద్ధం చేస్తూ ఉంది. కామాక్షితో మాట్లాడుతూనే 1-2 తడవలు నడుం పట్టుకుంది పార్వతి. కామాక్షికి అర్థమైంది. పార్వతి ప్రసవించేదాకా ఉండి ఆ పని ఈ పని చేసి వెళ్లమంది పార్వతి తల్లి. పార్వతికి నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఆమె బాధపడుతున్న కొద్దీ కామాక్షికి చిత్రంగా అనిపించింది. ప్రసవం ఇంత భయంకరమా? మరో జీవికి జన్మివ్వడానికి స్త్రీ ఇంత నరకయాతను అనుభవిస్తుందా? హృదయ విదారకమైన పార్వతి కేకలు వింటున్న కొద్దీ కామాక్షికి ఆలోచనా వేగం అధికమవుతోంది. 1 అరగంటలో పార్వతి సుఖంగా ప్రసవించింది ఆడపిల్లని. త్యాగరాయ నగర్లో చక్కని చిన్న ఇల్లు శర్మది. ఒక నాయర్ కుర్రవాడు వంట చేసి పెడుతుంటే ఏ విధమైన బాధలు లేకుండా హాయిగా జీవిస్తున్నాడు. బంగళా ముందు రకరకాల పూల మొక్కలు, మేకప్ మీదున్న ఎక్స్ట్రాస్ లాగా చక్కని సోఫా సెట్లు, రేడియోలు, తివాచీలతో నిండిన ఈ ఇంట్లోకి ప్రవేశించగానే సత్యవతికి చిన్న స్వర్గంలోకి ప్రవేశించినంత హాయి కలిగింది. ఆమె కోసం ఎదురుచూస్తున్న శర్మ హృదయపూర్వకంగా స్వాగతం చెప్పాడు సత్యవతికి. ఆ క్షణంలో అది ఒక సాంఘిక చిత్రంలో సెట్ అయినట్లు, సత్యవతి హీరోయిన్గా తను హీరోగా లవ్ సీన్లో యాక్ట్ చేస్తున్నట్లు అనుభూతి కలిగింది శర్మకి. జన్మ జన్మాంతరాల సంస్కారం రక్తంలో ఉండడం చేత వివాహితి అయిన ఆ యువతి మీద తనకు కలిగిన చౌకబారు ఊహకు కళ్ళెం వేసి సత్యవతితో మాట్లాడడం ప్రారంభించాడు. పరిసర వాతావరణం మధురంగా నిశ్శబ్దంగా ఉంది. అసలు ఏకాంతమే నైతిక పతనానికి మొదటి మెట్టు. ఏకాంతంలో మనిషి మనస్సుకి ఉసుళ్ల దండులా మారతాయి ఆలోచనలు. అందులో ఒంటరిగా స్త్రీ పురుషులుంటే వారిద్దరి మధ్య నీతిదేవత నలిగి చచ్చిపోతుంది. యుగ యుగాలుగా అంతుపట్టని స్త్రీ పురుష ప్రణయ రహస్యం ఏ స్త్రీకి పురుషుడికి మధ్య కలుగుతుందో కేవలం ఆ సర్వాంతర్యామికే ఎరుక. సత్యవతికి శర్మకి మధ్య ఒకప్పుడు కొన్ని ఊహలుండేవి. కాని ప్రస్తుతం అలాంటిదేదీ లేదనే చెప్పొచ్చు. ప్రస్తుత సమస్య ఏమిటంటే సత్యవతికి జీవనోపాధి కావాలి. అన్నకి వదినకి తను భారం కాకూడదు. ఇప్పటికే తన వదిన గారికి ఎంతో లోకువైంది. అన్న కూడా ఇదివరకంత గౌరవంగా చూడడం లేదు. తన రెక్కల మీద తను జీవించాలనే ఆమె అభిలాష. అంతా విని శర్మ నిట్టూరుకు విడిచాడు. నువ్వు చాలా తెలివి తక్కువ పనిచేశావు సత్యవతి. నువ్వు అతనిని వదిలిపెట్టి వచ్చేసిన కారణం చాలా చిన్నది. ఇంతకంటే మహా పెద్ద కారణాలకే ఈ దిక్కుమాలిన దేశంలో భార్య భర్తను విడిచిపెడితే ఆమెకెవ్వరూ సానుభూతి చూపరు. అలాంటప్పుడు కేవలం ఒక చిన్న కారణానికే నువ్వు రావడం అంత బాగాలేదు అన్నాడు. సత్యవతి కళ్లమంట నీళ్లు తిరిగాయి. ఈ దిక్కుమాలిన దేశంలో ఆడదే పుట్టినంత మాత్రం చేత చెంపకాయ తిని కూడా చచ్చినట్లు పడుండాలంటారు అంది రోషంతో. పడుండాలి అని నేను అనడం లేదు. సానుభూతి దొరకదు అంటున్నాను అంతే. అయితే ఇప్పుడేం చేస్తానంటావు అని అడిగాడు. సత్యవతి కొంచెంసేపు ఆలోచించి నేను బాగా పాడతానని తెలుసుగా, ప్లేబ్యాక్ పాడదామనుంది. సరే, దానికి ప్రయత్నిస్తాను. ఈలోగా మా స్టూడియోలో టెలిఫోన్ గరల్ పని ఒకటి ఖాళీగా ఉంది, అందులో చేరు. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. నేనన్నీ ఆలోచించుకునే ఉన్నాను. అతనికి నాకు ఇక ముందు ఏ సంబంధం ఉండదు. పిచ్చిగా మాట్లాడబోకు. జీవితం అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఇందులో సంబంధాలు తెంచుకుంటే తెగే అంత ఓటివి కావు. కొన్నాళ్లు పనిచేసి చూడు. ఈలోగా ఏ మార్గం నీకు అనుకూలమని తోస్తే ఆ మార్గం అవలంబించొచ్చు అన్నాడు శర్మ. వ్యధవలోకం.
ఎవరి బ్రతుకు వాళ్ళను బ్రతకనీదు అంది సత్యవతి కసిగా. అలా బ్రతకనిచ్చినా నువ్వు బ్రతకలేవు. ఒంటరిగా జీవించడం స్త్రీకి ఎంత నరకమో నువ్వు ఆలోచించుంటే ఇలా మాట్లాడవు. అయినా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడంలో అందమేముంది? స్త్రీ తన సౌందర్యాన్ని చూసి పురుషుడు మెచ్చుకోవాలని కోరుకుంటుంది. పురుషుడు తన ఆధిక్యతను చూపి స్త్రీని సమ్మోహితురాల్ని చేయాలనుకుంటాడు. గాయకుడు తన గానాన్ని, చిత్రకారుడు తన చిత్రాన్ని, కవి తన కవనాన్ని లోకం మెచ్చుకోవాలని కలలు కంటాడు. మానవుడు సంఘజీవి. ఒంటరిగా బ్రతకాల్సి వచ్చిన రోజున ఏ మనిషి జీవించలేడు. అసలు ఎవరి బ్రతుకు వారు బ్రతకడంలోనూ, ఎవరి దారిని వారిని బ్రతకనీయడంలోనూ అందం లేదు అన్నాడు శర్మ. శర్మ చెప్పిన దాంట్లో అసంభావ్యమేమీ కనిపించలేదు సత్యవతికి. కాని తనెందుకో ఆ మార్గంలో బ్రతకడానికి అవమానపడుతోంది. ఇంతలో పార్వతి జ్ఞాపకమొచ్చింది. ఆమె సౌమ్య వదనము, చల్లని చూపులు జ్ఞాపకానికొచ్చాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఆమె హాయిగానే జీవిస్తుంది. ఇటొచ్చి తనకే ఆ వాతావరణం సరిపడలేదు. అయినా తన బావగారు భగవంతుల్లాంటి వారు అనిపించింది సత్యవతికి. ఆయన పరధ్యానము, మంచితనము జ్ఞాపకం వచ్చి తను ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడింది. రేపు స్టూడియోలో కలుస్తానని శర్మకు చెప్పి ఇంటికి బయలుదేరింది. తను చేసింది, చేస్తూ ఉంది కూడా తప్పో ఒప్పో తేల్చుకోలేనంత జడస్థితిలో పడిపోయిందామె. ఇంటికి వెళ్లేసరికి అన్నగారదో మాదిరిగా చూస్తూ, ఇంత రాత్రిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగాడు. ఉద్యోగం సంపాదించుకొచ్చానన్నయ్య అంది. మొదట నీకు గుప్పుడు అన్నం పెట్టలేనటమ్మా, నువ్వు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమొచ్చింది అనన్నా. లాభనష్టాలు బేరుజు వేసి చూసి ఉద్యోగం చేయడమే మంచిది అని తేల్చుకుని, సరే నీ ఇష్టం అన్నాడతను. వదినిగారు కాసేపు గొణిగిన భరత తెలివి మీద అపరిమితమైన నమ్మకం ఉండడం వల్ల చివరికి మెదలకుండా ఊరుకుంది.